వస్తుందండి సుజాత గారు? పోస్ట్ ఒకమైన రికార్డ్ అవుతుంది మేడం. గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. Good evening, madam. Good evening, ma. All of you, good evening, Nana. In our previous class, we discussed some part of silk production. Do you remember that? Okay. Today we are going to discuss the remaining part of silk production. Before going to start today's class, I want to recall the previous class for once. What we learned in the previous class? What we learned in the previous class? The life cycle of silkworm. The life cycle of silkworm. Neelima and Reshma are the two friends. They are నీలిమా రేష్మ ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా సిల్క్ వామ్ యొక్క జీవిత చరిత్ర గురించి తెలుసుకుంటాం కోసం సెరికల్చర్ ప్రొడక్టింగ్ సెంటర్స్ దగ్గరికి, పట్టు పురుగుల పెంపకం చేసేటువంటి స్థలం దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒక్కొక్క స్టాల్లో అడిగి అక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ఫస్ట్ స్టాల్లో ఏం తెలుసుకున్నారంటే సిల్క్ మాత్ నుంచి దిస్ ఇస్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ సిల్క్ మాత్ నుంచి ఎగ్స్ టు larva to cocoon to again moth. This is the life cycle of silk moth. In their first stall, they are getting to know how the eggs are produced from moth. ఆ ఎగ్స్ అనేవి ఎలా ప్రొడ్యూస్ అవుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు అంటే ఎలా ప్రొడ్యూస్ అవుతాయి, ఏదైనా సరే ఏ జీవైనా సరే ఎగ్ తోనే స్టార్ట్ అవుతుందని నేను ఆల్రెడీ చెప్పానమ్మా మీకు. ఆ ఎగ్స్ అనే వాటిని వాళ్ళు ఎలా భద్రపరుస్తారు, వాటిని ఏమని పిలుస్తారని కూడా తెలుసుకున్నారు వాళ్ళు. అంటే ఏమని పిలుస్తున్నారమ్మా అంటే వాటిని వాళ్ళు చిలకలు ఆర్ బాంబెక్స్ మొరి అని చెప్పేసి అనే పేరుతో వాళ్ళు పిలుస్తున్నారు అని చెప్పేసి ఆ స్టాల్లో ఉన్నటువంటి ప్రతిమ అనేటువంటి వ్యక్తి చెప్పింది. ఎవరికి? నీలిమ అనేటువంటి అమ్మాయికి. ఒక ఫీమేల్ మాత్, సిల్క్ మాత్ అనేటువంటిది అరౌండ్ 500 ఎగ్స్, తన లైఫ్ సైకిల్ 500 ఎగ్స్ ని లే చేసి తర్వాత చనిపోతూ ఉంటుంది. ఎన్ని ఎగ్స్ అమ్మా? 500 ఎగ్స్. వన్స్ ఇట్ గో 500 ఎగ్స్ దెన్ డైస్. సమ్ టైమ్స్ ఇంకా వాళ్ళు ఏం చెప్పారంటే ఏమో అక్కడ ఆ స్టాల్లో వాళ్ళు ఏమేమి చేస్తారు అని చెప్పారంటే, సమ్ టైమ్స్ దే అలౌ ద ఎగ్స్ టు హ్యాచ్. ఫర్ దట్ దే ప్రిపేర్ స్పెషల్ చాంబర్స్ యూజువల్లీ ఓవర్ మ్యాట్స్ ఆన్ బెడ్ ఆఫ్ చాప్డ్ మల్బెరీ లీవ్స్. అంటే నేను ఏం చెప్తున్నానంటమ్మా, అమ్మా అన్మ్యూట్ చేసుకోండమ్మా, డిస్టర్బెన్స్ వస్తుంది. వాళ్ళు ఏం చెప్తున్నారంటమ్మా, ఈ ఎగ్స్ ని కొన్నిసార్లు వాళ్ళు హ్యాచ్ అవనిస్తారంటమ్మా. దానికోసం వాళ్ళు ఒక స్పెషల్ చాంబర్స్ ని ప్రిపేర్ చేసుకుంటారంట. అది ఎలా ఉంటుందంటే ఒక బెడ్ వేసి ఆ బెడ్ పైన చాప్డ్ మల్బరీ లీవ్స్ అన్నిటిని కూడా పరుస్తారంట. పరిచి వాటి మీద ఈ ఎగ్స్ ని this is the life cycle of silkworm. I already show you. These are the cocoons. I show you next is slide. These are the eggs. The left side one is a silk moth. The right side one is those are the eggs. ఆ ఎగ్స్ అన్నిటిని కూడా వాళ్ళు ఒక స్పెషలైజ్డ్ చాంబర్స్ లో భద్రపరుచుకుంటారు. ఒక బెడ్, ఒక వుడ్ మ్యాట్ అనేది వేసి దానిపైన మల్బరీ లీవ్స్ ని, చాప్డ్ చేసినటువంటి మల్బరీ లీవ్స్ ని వాళ్ళు అక్కడ ఉంచడం జరుగుతుందమ్మా. దెన్ వాళ్ళు ఏంటి, ఎగ్స్ ని ఆ సెరికల్చర్ సెంటర్స్ లో ఎగ్స్ ని సోల్డ్ చేస్తున్నారు. సమ్ టైమ్స్ దే అలౌ ఇట్ టు హ్యాచ్ అవనిస్తున్నారు. హ్యాచ్ అయిన తర్వాత ఏమొస్తుందమ్మా అంటే లార్వాస్ వస్తాయి. ఆ లార్వా అగైన్ కకూన్ గా మారుతుంది. కకూన్ నుంచి మాత్ వస్తుందమ్మా. సమ్ టైమ్స్ దే ఆల్సో సెల్ ద మాత్స్ కూడా సెల్ చేస్తారంటమ్మా. అంటే పట్టు పురుగులు. అమ్మా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి అమ్మా. వాళ్ళు అగైన్ మార్క్స్ ను కూడా సెల్ చేస్తారంటమ్మా. అటువంటి సెంటర్స్ ఏమంటారంటే గ్రినేజెస్ అంటారు. ఏమంటారంటే గ్రినేజెస్ అని చెప్పేసి అంటం జరుగుతుందమ్మా. ఇదంతా కూడా ఫస్ట్ స్టాల్ గురించి. ఇది దిస్ ఆర్ ద సెకండ్ స్టేజ్ అమ్మా, ఎగ్ టు కకూన్. ఇది దిస్ ఇస్ ద ఎగ్ టు కకూన్ అంటే ఫస్ట్. నెక్స్ట్ స్టేజ్ అనేదమ్మా
నెక్స్ట్ స్టాల్లో ఎగ్ టు కక్కున్ అని చెప్పి ఎగ్ నుంచి కక్కున్ ఎలా ఫామ్ అవుతుంది అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. ఫస్ట్ స్టాల్ ఏం తెలుసుకున్నారమ్మా, మాత్ సిల్క్ పట్టు పురుగు అనేది ఎగ్స్ ని లే చేస్తుందని చెప్పేసి, ఆ లే చేసినటువంటి ఎగ్స్ అన్నిటిని కూడా ఒక బెడ్ లా ప్రిపేర్ చేసి దాని మీద వాళ్ళు ఉంచుతారు అని చెప్పే విషయం తెలుసుకున్నారు. ఆ ఎగ్స్ అనేవి హ్యాచ్ అయిన తర్వాత చిన్న చిన్న లార్వాస్ అనేవి వస్తాయమ్మా. ఆ లార్వాస్ ఇవన్నీ కూడా లార్వా. మీరు గమనించినట్టయితే వీటి కింద ఉన్నటువంటి లీవ్స్ అన్ని కూడా మల్బరీ లీవ్స్. ఏంటయ్యమ్మా అంటే మల్బరీ లీవ్స్. ఈ ఎగ్ నుండి కక్కూన్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అనే విషయాన్ని ఆ నీలిమ అనేటువంటి అమ్మాయి నెక్స్ట్ స్టాల్ లో తెలుసుకుంది. వాళ్ళు ఏమని చెప్తున్నారంటే ఒక సంవత్సరానికి 5 to 6 హార్వెస్టర్స్ ఆఫ్ వార్మ్స్ ఇన్ ఎ ఇయర్ ది గెట్. అంటే ఒక సంవత్సరానికి వాళ్ళు 5 నుంచి 6 పంటల్ని పొందుతారంట. నేను ఆల్రెడీ మీకు లాస్ట్ సెక్షన్ లో చెప్పానమ్మా. వీళ్ళు ఈ ఎగ్స్ ఆఫ్ ది సిల్క్ వామ్ ని సీడ్స్ తో పోలుస్తున్నారు, విత్తనాలతో పోలుస్తున్నారు. ఎందుకంటే ఇదంతా కూడా వాళ్ళకు ఒక పంటలాగా వాళ్ళు భావిస్తారు కాబట్టి దీన్ని వాళ్ళు సీడ్స్ ని ఏమని పోల్చారు, విత్తనాలు. అందుకే దీన్ని పంటతో హార్వెస్ట్ తో పోల్చారు. వాళ్ళకి ఎలా వస్తుందంటే 5 to 6 హార్వెస్టర్స్ ఆఫ్ వార్మ్స్ ఇన్ ఏ ఇయర్. వాళ్ళకి 5 నుంచి 6 హార్వెస్ట్లు వస్తాయంటమ్మా. దిస్ వార్మ్స్ ఈట్ లీవ్స్ డే అండ్ నైట్. దిస్ వార్మ్స్ ఈట్ దిస్ లార్వాస్ ఈట్ లీవ్స్ డే అండ్ నైట్. వాటికి ఒకటే పని, తినడమే పని. తినడం వాటి యొక్క సైజుని పెంచుకుంటూ ఉంటాయమ్మా ఇవి. దే ఆల్సో నీడ్ గుడ్ హైజీనిక్ కండిషన్ అండ్ ప్రాపర్ లైట్ టు గ్రో. ఓన్లీ వాటికి మనం మల్బరీ లీవ్స్ ఒక్కటినే సప్లై చేస్తే సరిపోదమ్మా. దే ఆల్సో నీడ్ గుడ్ హైజీనిక్ కండిషన్. పరిసరాలన్నీ కూడా చక్కగా ఆరోగ్యవంతమైనటువంటి పరిసరాలు ఉండాలి, హైజీనిక్ గా ఉండాలి. అండ్ అలాగే ప్రాపర్ లైట్ కూడా ఉండాలి వాటికి. ఆఫ్టర్ ఈటింగ్ డే అండ్ నైట్ 30 to 35 days of eating, they stop eating. After 30 to 35 days of eating, they stop eating and settles at a particular place. After 30 to 35 days of eating, I'm repeating again, just listen carefully. After 30 to 35 days eating, they stop eating. They settle at particular place. 30 నుంచి 35 రోజుల పాటు అవి బాగా తింటమే పనిగా పెట్టుకున్న తర్వాత అవి ఇంకా తినడం ఆపేసి ఒక పర్టికులర్ ప్లేస్ దగ్గర అవి సెటిల్ అవుతాయి. సెటిల్ అయ్యి ఏం చేస్తాయి, ఇట్ వీవ్స్ ఎ నెట్ టు హోల్డ్ ఇట్ సెల్ఫ్ టైట్లీ. అక్కడ నుంచి ఏం చేస్తాయంటే దాని చుట్టూ ఒక బలలాగా చుట్టుకుంటాం మొదలు పెడతాయి. వామ్ మూవ్స్ ఇట్స్ మౌత్ ఫ్రమ్ సైడ్ టు సైడ్ అండ్ సెక్రెట్ ఫైబర్స్ లైక్ సబ్స్టెన్సెస్. ఏం చేస్తుందంటమ్మా, అది ఒక నెట్ అనేది అల్లుకుంటుందని చెప్పాను. ఎలా అల్లుకుంటుందంటే దాని యొక్క మౌత్ ని సైడ్ టు సైడ్ అలాగా ఆ సైడ్ నుంచి ఇంకో సైడ్కి జరుపుకుంటా వెళ్ళి కొన్ని సెక్రెట్స్ ఆ సెక్రేట్ చేసినటువంటి సబ్స్టెన్సెస్ వల్ల అది నెట్ అనేది ఫామ్ అవుతుందమ్మా. ఈ సబ్స్టెన్సెస్ అనేవి when they exposed to air and heat, it becomes strong. When it exposed to air and heat, it becomes strong. ఎప్పుడైతే అవి ఎయిర్ కి హీట్ కి ఎక్స్పోజ్ అవుతాయో ఆ నెట్ అనేది అవి సెక్రేట్ చేసినటువంటి సబ్స్టెన్సెస్ అనేవి స్ట్రాంగ్ గా అవుతూ వస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఈ నెట్ తో అయినటువంటి వాటినే దిస్ ఆర్ ద కకూన్స్. వీటినే కకూన్స్ అంటారు. ఎప్పుడైతే లార్వా అట్లాగా మౌత్ నుంచి ఒక సబ్స్టెన్సెస్ రిలీజ్ చేసి వాటి చుట్టూ చూడండమ్మా ఎలాగా ఎంత బాగా ఎట్లా అల్లుకున్నాయో చూడండమ్మా. ఇట్లా అల్లుకున్నటువంటి వీటిని ఆ కకూన్స్ ని వాళ్ళు ఏమంటారంటే పట్టుకాయలు అంటారు. పట్టుకాయలు ఆర్ కకూన్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారమ్మా. తర్వాత ఏం చేస్తారంటే ఈ కకూన్ స్టేజ్ లోకి వచ్చిన తర్వాత సిల్క్ మాత్ అనేది ఆఫ్టర్ 2 to 3 weeks young moths come out from these cocoons and fly away. After 2 to 3 weeks from cocoon formation, the young moths come from cocoons and fly away. So we have to be very careful. Within 2 to 3 days of formation of cocoon, we start removing them from the tray. వాళ్ళు ఏం చేస్తారంటే ఇవి ఈ కకూన్ ఫామ్ అయిన తర్వాత 2 నుంచి 3 వారాల లోపలే ఒక యంగ్ మాత్ అనేది అందులోంచి బయటకు వచ్చేసి ఎగిరిపోతుంది.
అట్లా ఎగిరిపోతే ఏమవుతుందమ్మా, నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఆ థ్రెడ్ అనేది మొత్తం బ్రేక్ చేసుకుని అది బయటకు రావాలంటే ఆ కకున్ అంతా బ్రేక్ చేసుకొని రావాల్సి ఉంటుంది. అలా బ్రేక్ చేసుకొని వచ్చేటప్పుడు ఆ థ్రెడ్ అంతా కూడా అది మొత్తం కూడా ఏమైపోతుంది, కంటిన్యూస్ గా ఉండదు, పగిలిపోతుంది, మొత్తం కూడా ముక్కలు ముక్కలు అయిపోతుంది. అట్లా అయిపోయినటువంటి సిల్క్ మనకి ఎప్పుడు కూడా లాభదాయకం కాదు. వాళ్ళు అంత పెంచేది, వాళ్ళు ఏం చేస్తున్నారు, మాతుని తెస్తున్నారు, వాటి నుంచి ఎగ్స్ ను కలెక్ట్ చేస్తున్నారు, ఆ ఎగ్స్ కి కావాల్సినటువంటి ఫీడింగ్, లైట్, హైజెనిక్ కండిషన్స్ అన్ని ప్రొవైడ్ చేసి వాళ్ళు అంత ప్రొవైడ్ చేసి అంత వర్క్ చేస్తుంది ఎందుకోసం, ఆ సిల్క్ కోసమే కదా. ఆ సిల్క్ అనేది వాళ్ళు ఆ కంటిన్యూస్ థ్రెడ్ లేకపోతే వాళ్ళకి అనేది లాభం అనేది వస్తుందమ్మా. ఇస్ ఇట్ ప్రాఫిటబుల్? నో, నాట్ ఎట్ ఆల్. వాళ్ళకి ప్రాఫిట్ అనేది రాదు. సో టు అవాయిడ్ దట్, దాన్ని అవాయిడ్ చేయడం కోసమా దే అండర్వెంట్ ఫర్ ఏ ప్రాసెస్ దట్ ఈస్ కాల్డ్ స్టిఫ్లింగ్. దే అండర్వెంట్ ఫర్ ఏ ప్రాసెస్ దట్ ఈస్ కాల్డ్ స్టిఫ్లింగ్. Stifling process. Stifling process means it is nothing amma, putting these cocoons into a steam for 10 to 15 minutes to kill larva inside the cocoon. Putting these cocoons into a steam for 10 to 15 minutes to kill larva present inside the cocoon. To kill the larva inside the cocoon. This stifling helps us to store the cocoons for a long time. Stifling helps us to store the cocoons for a long time. After stifling process, cocoons are sold at market. If not stifled, they will sell them off within a week before moth come from cocoon. ఏం చేస్తారంటే అమ్మా, స్టిఫ్లింగ్ ప్రాసెస్ కి వెళ్తారు. కకూన్ గా ఫామ్ అయిన వెంటనే 2 to 3 days లో వాళ్ళు దే అండర్వెంట్ ఫర్ స్టిఫ్లింగ్ ప్రాసెస్. స్టిఫ్లింగ్ కి వెళ్తారు. స్టిఫ్లింగ్ కి వెళ్ళి ఆ వేడి నీటిల్లో వీటిని వేసి ఒక 10-15 నిమిషాలు ఉంచితే అందులో ఉన్నటువంటి లార్వా మొత్తం చనిపోతుంది. ఒకవేళ అలా కనుక వాళ్ళు చెయ్యకపోతే వాళ్ళు వెంటనే ఒక 1 week లోపల, బిఫోర్ ద మాత్ కేమ్ ఫ్రమ్ కకూన్, 1 week లోపల వాళ్ళు వాటిని అమ్మేస్తారు. ఒకవేళ ఇఫ్ దే ఆర్ నాట్ వెంట్ ఫర్ ఏ స్టిఫ్లింగ్ ప్రాసెస్. ఇంతవరకు మనం చెప్పుకున్నామమ్మా, ఈ 2 స్టేజెస్ గురించి మనం చెప్పుకున్నాము. ఇక్కడితో మనం ప్రీవియస్ సెక్షన్ ని ఆఫ్ చేశాను. ఇప్పుడు దాని కంటిన్యూషన్ నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇంత స్టిఫ్లింగ్ వరకు చెప్పానమ్మా. థర్డ్ ఇప్పుడు నీలిమ 2 స్టాల్స్ కి వెళ్ళింది. ఫస్ట్ స్టాల్ లో అమ్మాయి ఏం చూసిందమ్మా, మాత్ నుంచి ఎగ్ ఎలా వస్తుందో చూసింది. సెకండ్ స్టాల్ లో ఎగ్ నుంచి కక్కున్ ఎలా వస్తుందో తెలిసింది. ఆ కక్కున్ స్టేజ్ నుంచి స్టిఫ్లింగ్ ఎలా జరుగుతుందో కూడా తెలుసుకుంది అమ్మాయి. స్టిఫ్లింగ్ నుంచి నెక్స్ట్ రీలింగ్ ప్రాసెస్ కి వెళ్ళాలి. రీలింగ్ ప్రాసెస్ అంటే ఏంటి, ఆ ఫైబర్ అంటే కక్కున్ టు ఫైబర్, కక్కున్ నుంచి ఫైబర్ గా ఎలా మారుతుంది, ఆ ప్రాసెస్ ఆఫ్ రీలింగ్ ఏంటి, ఫైబర్ టు యాన్ ఒక నూలుగా ఎలా మారుతుంది అనే దాని నుంచి తెలుసుకుందామా. నెక్స్ట్ ప్రాసెస్ రీలింగ్ ప్రాసెస్. దిస్ ఇస్ స్టాల్ 3 లో ఆ నీలిమ అనేటువంటి అమ్మాయి తెలుసుకోబోతుంది. బిఫోర్ గోయింగ్ టు రీలింగ్, సమ్ పార్ట్ ఈస్ హియర్, we have to look at this. Do you know, apart from mulberry, tussar silk, Desali pattu, is produced in our state. Some species of silk moss that lay eggs on Terminalia oak plantation produce tussar silk. Mostly tribal people rear these kind of cocoons. This silk plant Anantapuram, East Godavari and Visakhapatnam and coastal regions of AP. ఏమంటున్నారంటమ్మా, మల్బరీ పట్టుతో. ఇప్పుడు మల్బరీ పట్టు అని ఎందుకంటున్నాం, ఇది ఈ సిల్క్ వామ్స్ అన్ని దేన్ని ఫీడ్ చేస్తున్నాయి, మల్బరీ లీవ్స్, చోప్పుడు మల్బరీ లీవ్స్ ని మనం బెడ్ చేస్తున్నాం. బెడ్డింగ్ కి మనం ఏం ఉపయోగిస్తున్నాం, చోప్పుడు మల్బరీ లీవ్స్ ని ఉపయోగిస్తున్నాం. ఈ టస్సార్ సిల్క్, దేశాలి పట్టు, ఈ దేశాలి పట్టును కూడా మన దేశంలో మన అవర్ స్టేట్, మన రాష్ట్రంలో ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. మెయిన్ డిఫరెన్స్ ఏంటంటమ్మా, సిల్క్ మాత్ అనేది అక్కడ మల్బరీ లీవ్స్ మీద ఎగ్స్ ని లే చేస్తే, ఇక్కడ టస్సార్ సిల్క్ లో ఈ సిల్క్ మాత్ స్పీషీస్ అనేవి లేస్ ఎగ్స్ అని ఓక్ ప్లాంట్స్ మీద ఇవి ఎగ్స్ ని లేస్ చేస్తాయమ్మా. అప్పుడు అవి అక్కడ మల్బరీ లీవ్స్ మీద ఎగ్స్ ని లే చేయటం వల్ల అవి మల్బరీ లీవ్స్ ని తింటూ వచ్చినాయి. ఇక్కడ ఓక్ ప్లాంట్స్ ని మీద అవి ఎగ్స్ ని లే చేస్తే ఆ ఓక్ లీవ్స్ అన్నిటిని కూడా అది తింటూ వస్తుంది. ఇట్లాంటి ఈ రకమైనటువంటి
టస్సార్ సిల్క్ ని ఎక్కువగా ట్రైబల్ పీపుల్ అనేటువంటి వాళ్ళు ఎక్కువగా దీన్ని రేర్ చేసి దిస్ కైండ్ ఆఫ్ కకున్స్ అన్నిటిని కూడా వాళ్ళు రేర్ చేస్తూ ఉంటారు, పెంచుతూ ఉంటారమ్మా. ఈ దిస్ సిల్క్ ప్లాంటేషన్ ఇస్ మెయిన్లీ కాన్సన్ట్రేటెడ్ ఇన్ అనంతపురం. ఎక్కువగా సిల్క్ ప్లాంటేషన్స్ అనేవి ఎక్కువగా మనం అనంతపురంలో చూడొచ్చమ్మా. అనంతపురం, ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం, కోస్టల్, ఇంకా సమ్ ఏరియాస్ ఇన్ ద కోస్టల్ ఏరియాస్ ఆఫ్ ఏపీలో మనం చూడొచ్చమ్మా. ఓకే, టస్సార్ సిల్క్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ స్టాల్లో ఏం జరుగుతుందో చూద్దాము. నీలిమ అబ్జర్వ్ దట్ సమ్ పీపుల్ వర్ టు బాయిలింగ్ అండ్ స్టిరింగ్ సంథింగ్ ఇన్ లార్జ్ పాట్స్. లార్జ్ పాట్ అంటే ఏం చూసిందంటమ్మా, నీలిమ కొంతమంది కార్నర్లో నుంచొని ఏవో ఉడక పెడుతూ వాటిని కలుపుతూ ఉన్నారంట. A person stood in the corner explaining about the process of obtaining fiber from cocoon. I am Sujata from Madanapalli of Chittoor district. I work in the reeling center. ఒక పర్సన్ ఒక చోట నుంచొని ఈ అమ్మాయిలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంట. ఏమని? ఫైబర్ అనేది కకూన్ నుంచి ఫైబర్ ఎలా వస్తుంది అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వాళ్ళు ఎవరమ్మా అంటే సుజాత, మదనపల్లి నుంచి సుజాత అనేటువంటి వ్యక్తి ఈ విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందమ్మా. ఆమె రీలింగ్ సెంటర్స్ లో పనిచేస్తుందంట. నీలిమ saw cocoons being boiled in water. She was shocked and uttered, "Hey, what are you doing? What are you doing? We are boiling cocoons to get silk fiber." ఆ నీలిమ అమ్మాయి ఏం చూసింది? ఆ కకూన్స్ అన్నిటిని కూడా బాయిల్ చేస్తున్నారంట. బాయిల్ చేస్తుంటే అమ్మాయి షాక్ అయ్యి గట్టిగా అరిచేసింది, ఏ మీరేం చేస్తున్నారు అని చెప్పేసి. వాళ్ళు ఏం చెప్పారు? మేము కకూన్స్ ని బాయిల్ చేస్తున్నాము. దేనికోసం? టు గెట్ సిల్క్ ఫైబర్. సిల్క్ పొందడం కోసం మేము కకూన్స్ ని బాయిల్ చేస్తున్నాం. Caterpillar of silkworm spins fiber, which is mainly made up of two types of proteins, sericin and fibroin, and is very strong. The cocoons have to be boiled to loosen the fiber to be able to reel it. వాళ్ళు ఏం చెప్తున్నారమ్మా, సిల్క్ వామ్ ఉన్నటువంటి సిల్క్ వామ్ ఏం చేస్తుందంటే ఒక ఫైబర్ ని తన చుట్టూ తను స్పిన్ చేసుకుంటుంది, చుట్టుకుంటుంది కదా. అది ముఖ్యంగా 2 రకాల ప్రోటీన్స్ తయారవుతుందంట. వన్ ఇస్ సిరిసిన్ అండ్ అనదర్ వన్ ఫైబ్రోయిన్. ఆ 2 ప్రోటీన్స్ కూడా దిస్ ఆర్ వెరీ స్ట్రాంగ్. అవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి కాబట్టి వాటిని బాయిల్ చేస్తున్నారంట. దేనికి? టు లూజన్ ద ఫైబర్ టు బి ఏబుల్ టు రిలేట్. ఆ ఫైబర్ ని, ఆ కకుల్ని కొంచెం లూజ్ చేస్తే వాళ్ళు ఈజీగా రీల్ చేసుకుంటానికి ఈజీగా ఉండడం కోసం వాళ్ళు బాయిల్ చేస్తున్నారు. అప్టైనింగ్ సిల్క్ ఫైబర్ ఫ్రమ్ కకున్ ఈస్ కాల్డ్ రీలింగ్. అప్టైనింగ్ సిల్క్ ఫైబర్ ఫ్రమ్ కకున్ ఈస్ కాల్డ్ రీలింగ్. ఆ కకున్ నుంచి సిల్క్ ఫైబర్ ని పొందడాన్ని రీలింగ్ అని చెప్పేసి అంటున్నారు. మీరు ఈ పిక్చర్ లో అబ్జర్వ్ చేయొచ్చమ్మా, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటిది. ఆ కిందంతా కూడా వైట్ గా కకూన్స్ ఉన్నాయి. ఆ కకూన్స్ నుంచి వాళ్ళు ఆ థ్రెడ్ అంతటిని కూడా మొత్తం కూడా చుడుతున్నారు, ఒక దానికి చుడుతున్నారు, నూలు లాగా ఒక దానికి చుడుతున్నారు. It is done with special machines called reelers and twisters. ఈ రీలింగ్ ప్రాసెస్ అనేది స్పెషల్ మిషన్స్ అమ్మా. యూ కెన్ అబ్జర్వ్ ఇన్ దిస్ పిక్చర్. You can observe in this way, it is done with the special missions called reelers and twisters అనేటువంటి మిషన్స్, స్పెషల్ మిషన్స్ తో వాళ్ళు ఈ రీలింగ్ ప్రాసెస్ అనేది చేస్తారంటమ్మా. The silk fiber is carefully collected from the cocoon and nearly 3 to 8 of such threads were wound together to make a yarn from it which is reeled. వాళ్ళు ఏం చెప్తున్నారంటమ్మా, ఈ సిల్క్ ఫైబర్ అనేది కేర్ఫుల్ గా కకూన్ నుంచి తీయాలంటమ్మా. 3 నుంచి 8 కకూన్స్ నుంచి ఆ థ్రెడ్, ఒక థ్రెడ్ ని పట్టుకొని మొత్తాన్ని నూలు పొందడం కోసం వరుసగా రీల్ చేస్తూ ఉంటారంటమ్మా. దిస్ యాన్ ఇస్ యాన్ ఆన్ అంటే నూలు ఈజ్ క్లీన్డ్, బ్లీచ్డ్ అండ్ కలర్డ్. ఆ పొందినటువంటి నూలుని మొత్తాన్ని కూడా వాళ్ళు శుభ్రం చేసి, బ్లీచ్ చేసి దానికి డిఫరెంట్ కలర్స్ ని కూడా ఇస్తారంటమ్మా. డిఫరెంట్ కలర్స్ ని కూడా ఇస్తారు. మనకి ఇప్పుడు మనం ఏదైనా సిల్క్ శారీ కానీ, సిల్క్ బ్లౌజ్ కానీ ఏదైనా తీసుకోండి, ఒకే కలర్ లో ఉంటాయా? నో, వి గెట్ డిఫరెంట్ కలర్స్. ఎక్కడి నుంచి వస్తాయంటే వాళ్ళు అక్కడే ఆ నూలునే వాళ్ళు డిఫరెంట్ కలరైజేషన్ చేసి మరి మనకి అందజేస్తూ ఉంటారు. The yarn is ready to be woven into a variety of designed fabrics and looms. You can see reeling centers at Nandikotkuru, Hindupur, Dharmavaram and Madanapalli etc. ఈ నూలు అనేది వెరైటీ ఆఫ్ డిజైన్డ్ ఫ్యాబ్రిక్స్ ని woven అంటే నేత వేయటం కోసం
పనికొస్తాయి. ఎలా ఎలా నేత పని చేస్తారనమంటే హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్ దిస్ ఇస్ ద హ్యాండ్లూమ్. ఇంక అందరికీ తెలుసమ్మా, దిస్ ఇస్ ద హ్యాండ్లూమ్. ఈ హ్యాండ్లూమ్ మీదే ఈ చేనేత వస్త్రకారులు చాలా వస్త్రాలు నేస్తూ ఉంటారమ్మా, నేత పని చేస్తూ ఉంటారు. ఈ ఫ్యాబ్రిక్ నుంచి వాళ్ళు తయారు చేసినటువంటి యాన్ నుంచి ఆ ఫ్యాబ్రిక్స్ ని ఈ నూలు మీద పెట్టి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ శారీస్ ని వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. మనం రీలింగ్ సెంటర్స్ ని ఎక్కడెక్కడ చూడొచ్చు అంటే నందికొట్కూరు, హిందూపూరు, ధర్మవరం, మదనపల్లి అనేటువంటి ఈ ఊళ్ళల్లో మనం రీలింగ్ సెంటర్స్ ని చూడొచ్చు నాన్న. ఇప్పుడు మనం 3 స్టాల్స్ ని చూస్తాము. ఫస్ట్ ఎగ్ టు మాత్ టు ఎగ్, సెకండ్ వన్ ఎగ్ టు కక్కున్, మూడోది వచ్చేసేసి రీలింగ్ సెంటర్స్ గురించి తెలుసుకున్నామా. అంటే ఏం చూసామంటే మూడోది ఫైబర్ టు యాన్ ప్రాసెస్ ఆఫ్ రీలింగ్ అనేది థర్డ్ స్టాల్ లో తెలుసుకున్నాం. ఇంకా ఫోర్త్ స్టాల్ లో నీలిమ ఏం తెలుసుకోబోతుందో, వాట్ షీ ఈస్ గోయింగ్ టు నో అనేది ఇప్పుడు చూద్దాము. నీలిమ సాయ హ్యాండ్లూమ్ at one corner of the exhibition and talked with the person displaying it. అక్కడ ఉన్నటువంటి స్టాల్ 4 లో హ్యాండ్లూమ్ చేనేత వస్త్ర కళాకారులు ఉపయోగించేటువంటి ఆ పరికరాన్ని హ్యాండ్లూమ్ ని ఆమె చూసి అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని అడుగుతుంది. ఆమె ఏం చెప్తుందంటే, నమస్తే, ఐఎమ్ భూపతి, బిలాంగింగ్ టు ద ధర్మవరం సిల్క్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నీలిమాకి అక్కడ ఉన్నటువంటి భూపతి అనేటువంటి వ్యక్తి ఏం చెప్తున్నాడు, ఐఎమ్ భూపతి బిలాంగింగ్ టు ధర్మవరంలో మేము ఉంటామండి. ఆ ధర్మవరాన్ని ఏమని పిలుస్తారంటే సిల్క్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పిలుస్తారంట. విచ్ సిటీ ఇస్ కాల్డ్ సిల్క్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ధర్మవరం. వి వేవ్ సిల్క్ ఫ్యాబ్రిక్ బై యూజింగ్ సిల్క్ యార్న్ ఆన్ ది హ్యాండ్లూమ్స్. మేమేం చేస్తాము, నేస్తాము. ఏంటి సిల్క్ ఫ్యాబ్రిక్ ని వి వేవ్ సిల్క్ శారీస్ ని మేము వేవ్ చేస్తాం, నేస్తాము. ఎట్లా? బై యూజింగ్ సిల్క్ యాన్. ఇందాక రీలింగ్ ప్రాసెస్ ద్వారా నూలుని తీసుకొచ్చాం కదమ్మా, ఆ నూలుని ఉపయోగించి ఈ హ్యాండ్లూమ్స్ లో వాళ్ళు డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్, సిల్క్ ఫ్యాబ్రిక్స్ ని తయారు చేస్తూ ఉంటారు నాన్న. For us, weaving is a traditional occupation. We get silk yarn from reeling centers to weave a variety of sarees. వాళ్ళు ఏం చెప్తున్నారంటమ్మా, వాళ్ళకి నేత పని అనేది వాళ్ళకి ట్రెడిషనల్ ప్రాసెస్ అంట, సాంప్రదాయక వృత్తి. వాళ్ళకి యాన్ నూలు అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే, ఇందాక మనం చెప్పాం కదా స్టాల్ 3 లో ఏంటి రీలింగ్ సెంటర్స్ గురించి తెలుసుకున్నాం. ఆ రీలింగ్ సెంటర్స్ నుంచి వాళ్ళకి నూలుని అక్కడి నుంచి తెచ్చుకొని వీళ్ళు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ శారీస్ ని వాళ్ళు వీవ్ చేస్తూ ఉంటారు. లైక్ ఎలాంటి శారీస్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ శారీస్ అంటే వెంకటగిరి పట్టు, ధర్మవరం ఆర్ ఫేమస్ టైప్స్ ప్రొడ్యూస్డ్ బై అవర్ స్టేట్. ఏమిటంటమ్మా, వెంకటగిరి పట్టు, ధర్మవరం ఆర్ ఫేమస్ టైప్స్ ప్రొడ్యూస్డ్ బై అవర్ స్టేట్. మన రాష్ట్రంలో వెంకటగిరి, ధర్మవరం అనేవి చాలా ఫేమస్. నిజంగానే అవి చాలా ఫేమస్. ధర్మవరం ఇస్ ఫేమస్ ఫర్ ఇట్స్ వైడ్ బార్డర్ అండ్ రిచ్ బుటా ఆర్ డాట్స్. ధర్మవరంకి ఏంటంటే బార్డర్ అనేది చాలా వైడ్ గా ఉంటుంది, చాలా పెద్ద బోర్డర్ వచ్చి దానికి మధ్యలో బుటాస్ వచ్చి చాలా అందంగా ఉంటుంది ధర్మవరం అనేది. ఇఫ్ ఎట్ ఆల్ పాసిబుల్ విల్ లుక్ ఎట్ వన్స్. ఖచ్చితంగా అది దొరికితే ఒకసారి చూద్దామమ్మా. ఇంకా ఏమేమి ఉంటాయంటే బెనారస్, కాంచీపురం, ధర్మవరం, నారాయణపేట, కొత్తకోట, పోచంపల్లి ఆర్ ఆల్ టైప్స్ ఆఫ్ సిల్క్ ఫ్యాబ్రిక్స్. ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిల్క్ ఫ్యాబ్రిక్స్ అన్నమాట. ఏంటివి? బెనారస్, కాంచీపురం, ధర్మవరం, కొత్తకోట, పోచంపల్లి, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిల్క్ ఫ్యాబ్రిక్స్. దే ఆర్ గెట్ దేర్ నేమ్స్ ఫ్రమ్ ద ప్లేసెస్ వేర్ దే ఆర్ మేడ్. వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయంటమ్మా, ఇందాక అతను ఏం చెప్పాడు, ధర్మవరం సిటీలో మేము ఉంటామని చెప్పేసి, అక్కడ ఏ ప్లేస్ లో అయితే అవి తయారు చేయబడుతున్నాయో వాటి ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ ఆధారంగా వీటికి పేర్లన్నీ వచ్చాయి అని చెప్పి చెప్తున్నాడు. యు మే హ్యావ్ ఆల్సో హర్డ్ ద నేమ్స్ ఆఫ్ టసార్ సిల్క్, ముగా సిల్క్, కోసా సిల్క్, ఇరి సిల్క్ ఎక్సెట్రా యాజ్ యు వెంట్ త్రూ డిఫరెంట్ స్టాల్స్ హియర్. ఇంకా ఏం చెప్తున్నాడు, ఇందాక మీకు నేను చెప్పాను మల్బరీ పట్టుతో పాటు టస్సార్ పట్టు కూడా ఉంటుందమ్మా అని చెప్పేసి, ట్రైబల్స్ పెంచుతూ ఉంటారు అని చెప్పాను. అవే కాకుండా ఇంకా ముగా సిల్క్, కోసా సిల్క్, ఇరి సిల్క్ ఇట్లాంటివన్నీ కూడా ఇంకా ఉంటాయి. మీరు ఇంకా స్టాల్స్ ని సందర్శించే కొద్దీ మీరు వీటన్నిటిని గురించి తెలుసుకోగలరు అని చెప్తున్నాడు తను. దిస్ ఆర్ ఆల్
several varieties of silk. Some chemicals add strength to silk fibers. Silk is used to make other products as well, like satin and crepe. We have both handlooms and power looms to weave silk. ఏం చెప్తున్నాడంటమ్మా ఇక్కడ సెవరల్ వెరైటీస్ ఆఫ్ సిల్క్స్ ఉన్నాయి. అవును చెప్పాం కదా ఇందాక మనకు చాలా రకాల వెరైటీస్ ఆఫ్ సిల్క్స్ ఉన్నాయని చెప్పేసి తెలుసుకున్నాం. మల్బరీ, టస్సర్, మూగా, హోసా, ఇరి ఇట్లన్నిటినీ తెలుసుకున్నామమ్మా. వీటితో వాటికి ఏం చేస్తారంటే కొన్ని కెమికల్స్ ని యాడ్ చేస్తారంట. ఇందుకు ఇంకా వాటికి గట్టిదనం టు స్ట్రెంగ్తెన్ ద సిల్క్ ఫైబర్స్. ఆ సిల్క్ ఫైబర్స్ ని ఇంకా గట్టిగా చేయడం కోసం వాటిని కొన్ని కెమికల్స్ ని యాడ్ చేస్తారంటమ్మా. ఈ కెమికల్స్ ని యాడ్ చేయడం వల్ల కొన్ని రకాల ప్రొడక్ట్స్ అనేది ప్రొడ్యూస్. ఏంటవి? సాటిన్, క్రేప్ అలాంటివన్నీ కూడా ఈ కొన్ని రకాల కెమికల్స్ ని యాడ్ చేసి వాళ్ళు ప్రొడక్ట్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారంటమ్మా. ఇంకా ఏం చెప్తున్నారంటే వీ హ్యావ్ బోత్ హ్యాండ్లూమ్స్ చేత్తో చేసేటువంటివి అండ్ పవర్ లూమ్స్ టు వేవ్ సిల్క్. వాళ్ళకి ఈ సిల్క్ ని నెయ్యడం కోసం చేతితో చేసేటువంటి హ్యాండ్లూమ్స్ ఉన్నాయంటే ఇక్కడ మీరు చూడొచ్చమ్మా పిక్చర్ లో. హ్యాండ్లూమ్ తను చేత్తో హ్యాండ్లూమ్ ని నేస్తుంది, చేత్తో నేస్తుంది. అట్లాగే పవర్ లూమ్స్ మిషన్ తో పనిచేసేటువంటి నేత పనిచేసేటువంటి ఈ హ్యాండ్లూమ్స్, పవర్ లూమ్స్ అనేవి రెండు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి అని చెప్పేసి అతను చెప్తున్నాడమ్మా. నీలిమ వాస్ ఫిల్డ్ విత్ వండర్ అండ్ డిలైట్ about the fabric of her silk frock. She tried to make a flowchart of the life cycle of silk moth. అమ్మాయి ఇప్పుడు వరకు అంతా తెలుసుకొని చాలా 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 ఆశ్చర్యానికి గురయ్యి తన సిల్క్ ఫ్రాక్ లో ఫ్యాబ్రిక్ ఎలా వచ్చిందో తెలుసుకొని తను చాలా ఆశ్చర్యానికి గురైంది. అమ్మాయి గురవడమే కాక లైఫ్ సైకిల్, సిల్క్ వామ్ యొక్క లైఫ్ సైకిల్ ని డ్రా చేయాలని కూడా అనుకుంటుందంటమ్మా. This is the life cycle of silkworm. You also draw the life cycle of silkworm in your notebook. All of you also draw the flow chart of life cycle of silkworm in your notebook. Okay, next. Do you know something is here? Just something. The thread you get from the average cocoon ranges from about 1,000 to 3,000 feet and about 2,000 to 3,000 feet. 3,000 cocoons are required. మనకి ఒక 1000 నుంచి 3,000 ఫీట్ ఉన్నటువంటి థ్రెడ్ రావాలంటే 2,000 నుంచి 3,000 cocoons are required అంట టు మేక్ 500 grams of silk. ఒక్క 500 grams of silk ని ప్రొడ్యూస్ చేయడానికి మనకు 2,000 to 3,000 cocoons are required. చూడండి, ఒక్క 500 grams సిల్క్ ప్రొడ్యూస్ చేయడానికి మనకి 3,000 cocoons are required. Thus, not all people involved in the process suffer from skin as well as respiratory problems due to the continuous handling of silkworms and the silk fibers. వీళ్ళు సెరికల్చర్ చేసేటువంటి చోట పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా స్కిన్ మరియు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారమ్మా. ఎందుకంటే ఈ సిల్క్ వామ్స్ ని, సిల్క్ ఫైబర్స్ ని కంటిన్యూస్ గా వాళ్ళు హ్యాండ్లింగ్ చేయటం వల్ల వాళ్ళకి ఎక్కువగా అటువంటి డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయమ్మా. ఐ వాంట్ టు షో యూ వన్ వీడియో. So just to stay on. Are you able to see ma? అందరు చూడగలుగుతున్నారా? హలో ఏమా కనిపిస్తుందా మీకు? ఓకే కనిపిస్తుంది మ్యామ్. చూడండి అమ్మా. దిస్ ఇస్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ సిల్క్ వామ్ అమ్మ. ఫస్ట్ మీరు చూడండి, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్స్ వచ్చింది, తర్వాత ఇది మల్బరీ లీఫ్. మల్బరీ లీఫ్ మీద చిన్నగా కనిపించేవన్నీ కూడా లార్వా. ఇదంతా కూడా లార్వా అమ్మ. ఆ లార్వా చూడండి, అది కంటిన్యూస్ ఈటింగ్ చేస్తూనే ఉంది. ఇందాక ఎంత సైజులో ఉంది, ఇప్పుడు చూడండి ఈటింగ్ చేసి ఎంత పెద్దగా అయిపోయిందో. అక్కడి నుంచి ఇది 3వ స్టేజ్కి వచ్చింది. దాని చుట్టూ చూడండి ఎలా అల్లుకుంటుందో చూడండి అమ్మా. మొత్తం కూడా మనకి సాలిడ్ గాని అది పెట్టినట్టు ఎట్లా గూడులాగా చూడండి అమ్మా. నెమ్మదిగా అల్లుకుంటూ కక్కుని ఎలా తయారు చేసుకుంటుందో గమనించండి. దాన్ని మౌత్ తోనే అది అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ ఫ్రమ్ సైడ్ టు సైడ్ జరుగుతూ దిస్ ఇస్ ద కక్కున్. మీకు వైట్ గా చూపించాను ఇందాక స్లైడ్ లో. ఆ కక్కున్ లో ఆఫ్టర్ 2 to 3 weeks
so many changes happened in the larva. The moth came from the cocoon. Just look at this carefully. మాత్ అనేది కక్కు నుంచి వస్తుంది చూడండి నాన్న. దిస్ ఈస్ ద సిల్క్ మాత్. ఆ సిల్క్ మాత్ మళ్ళీ ఎగ్స్ లే చేస్తుంది చూడండి. అవన్నీ ఎగ్స్ లే చేస్తుంది. మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను, ఒక సిల్క్ మాత్ అనేది 500 ఎగ్స్ దాకా పెడుతుందమ్మా తన జీవితంలో, తర్వాత చనిపోతుందని. చూడండి ఎగ్స్ ఎలా పెడుతుంది, అది నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి లేయింగ్ ఎగ్స్ అన్నమాట. ఓకే, this is the life cycle of silkworm. These are the cocoons. This is the stippling, drilling process, handloom. Here is your assignment. Write the life cycle of silkworm in briefly. Write the, all of you note down. Write the life cycle of silkworm in briefly. థ్యాంక్ యూ అమ్మా. అర్థమైందమ్మా అందరికి? చేసుకున్నామా అందరూ? ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. ఇంకా 2 minutes ఉందమ్మా. దెన్ ఆఫ్టర్ వి విల్ క్లోజ్ ద సెక్షన్. మ్యామ్ మా గ్రూప్ లో చెప్పండి అమ్మా.